మాట కంటే లైక్ నాకు ఎలా అనిపిస్తుంది అనేది నేను మా మాటల తిరుపతి అన్న ఒక సాంగ్ రాశాడు సార్. ఒక 4 లైన్లు నేను మీకు పాడి వినిపిస్తాను. పాడు, వీఆర్ వెయిటింగ్. తిన్నా తీరం బడుతలే, కూసున్నా తీరం బడుతలే, ఏడున్నా తీరం బడుతలే, ఎవలున్నా తీరం బడుతలే, బాధైతోందే నీ ఆదిల మనసంతా, మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా. ఒంటరిగా అనిపిస్తుందా, బాధ అనిపిస్తుందా? ఒంటరిగా అని ఏం లేదు సార్, అందరూ ఉన్నారు. అదే నీకంటూ అంతమంది ఉన్నారా? ఎవరు లేరా? ఉన్నారు కదా. ఉన్నారు. ఉన్నా కూడా ఒంటరిగా అనిపిస్తుందా? అంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది సార్. యాక్చువల్లీ నేనున్నప్పుడే కొంచెం అంతా గందరగోళంగా ఉండేది. ఇప్పుడు నేను లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నారు అని చాలా హోమ్ సిక్గా ఉన్నాను. అండ్ మా మమ్మీకి కూడా అప్పుడప్పుడు హెల్త్. వాళ్ళందరూ కలిసి నువ్వు ఈ హౌస్లో బాగుండాలి, మా రాము రోజు కనపడుతున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారేమో. అంత పెద్ద ఫ్యామిలీకి నువ్వు హీరో అన్న సంగతి నీకు తెలుసా? వాళ్ళందరికీ నువ్వు హీరో రాము. నువ్వు ఇక్కడ డిమోటివేట్ అయిపోయి ఇలా ఉంటే వాళ్ళు ఏమైపోతారు ఆలోచించావా? హీరోస్ ఎప్పుడు ఆట అంతు చూస్తారు, అంతేగాని ఇలా గివప్ చేయరు. ఎమోషన్స్తో నిలబడు, కలపడు. లేదా నామినేషన్స్లో ఉన్నావని దిగులా? అలా ఏం లేదు సార్. యాక్చువల్లీ నేను వెళ్దామన్నట్టుగానే అలా ఉన్నాను. అంటే వెళ్ళిపోతావా, బయలుదేరిపోతావా? డెసిషన్ ఈజ్ యోర్స్. వెళ్తాను సార్. నీకు 10 seconds ఇస్తున్నాను, నువ్వు వెళ్దామా అనుకుంటే గేట్స్ విల్ ఓపెన్. హౌస్లో ఉన్న వాళ్ళందరిలో రాము వెళ్ళిపోతే బయట బెటర్గా ఉంటాడు అని అనుకునే వాళ్ళందరూ చేతులెత్తండి. వెళ్ళిపోతే బెటరా? బికాస్ ఇక్కడ వాడు ఉండలేకపోతున్నాడు సార్. మోస్ట్ ఆఫ్ ది టైం వాడిని ఒంటరిగా ఉండనివ్వకుండానే చేసాం. గేమ్స్ చాలా బాగా ఆడతాడు సార్, మిగతా టైంలో కూడా బాగానే ఉంటాడు, కానీ చాలా హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాడు. అసలు ఉండలేకపోతున్నాడు, నైట్ నిద్రపోవట్లేదు. ఓకే రితు, గాట్ ఇట్. రాము సార్, భయపడద్దు, ఎవ్వరూ నిన్ను కోపడరు. హౌస్లో నిన్ను బలవంతంగా ఉంచాలి అనే ఉద్దేశం ఎవ్వరికీ ఉండదు సార్. నీకు ఉండాలనిపిస్తే ఉండు. నువ్వు ఉండాలని ఆడియన్స్ నిన్ను ప్రేమించి ఓట్లేస్తున్నారు, లేకపోతే ఉండేవాడివి కాదు, వెళ్ళిపోయేవాడివి. నువ్వు సమాధానం చెప్పాల్సింది వాళ్ళకి మాత్రమే, మాకు కాదు. నువ్వంటే నచ్చిన వాళ్ళకి మాత్రమే సమాధానం చెప్పాలి. నాకు తెలుసు సార్, నేను తప్పు చేస్తున్నా అని చెప్పి నాకు తెలుసు. ఎందుకంటే ఆడియన్స్ విషయంలో ఏంటో సార్, అసలు మా ఫ్యామిలీని వదిలి ఇన్ని రోజులైతే నేను లేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దాదాపు ఒక 5 to 6 years 7 years మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మా పేరెంట్స్ పని కోసం, కూలీకి. అప్పుడు దూరం ఉన్నాం మా మమ్మీకి మా డాడీకి. తీరా నేను సెట్ అయ్యి నేను కరెక్ట్ ఇప్పుడు చూసుకోవాలి మా మమ్మీ డాడీని అన్నప్పుడు దాదాపు ఇన్ని రోజులు దూరం ఉన్నా. సో అవ్వట్లేదు సార్. సో నాకు చాలు అనిపించింది. ఓకే రాము, నీకు చాలు అనిపించింది. బిగ్ బాస్, ఓపెన్ ద గేట్స్. సారీ ఆడియన్స్.